ఇటీవల విడుదలైన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడాయి. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది. కుబేరా సినిమా టాలీవుడ్కి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. శేఖర్ కమల సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. అలా రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. కుబేరా కూడా అదే జోరు చూపించింది 2 వారాలకు కూడా. ఇక మంచి కలెక్షన్లు, పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది ఈ సినిమా. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించారు కుబేరా సినిమాలో. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ 16వ రోజు ఏ విధంగా ఉన్నాయి, నేడు 17వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. పాజిటివ్ టాక్ కారణంగా ఈ సినిమాకి కలెక్షన్లు ప్రతి షోకి పెరుగుతూ వచ్చాయి. అయితే అద్భుతమైనటువంటి కలెక్షన్స్ అందుకుంది. కుబేరా అయితే రికార్డులు క్రియేట్ చేసింది సౌత్లో. శేఖర్ కమల, ధనుష్, నాగార్జున కెరీర్లో కుబేరా తొలి రోజు ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది. అలాగే ఒక వారం తర్వాత ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అదే జోరుని చూపించింది. ఇక ఓవర్సీస్లో కూడా సరికొత్త రికార్డ్ $2.8 మిలియన్ క్లబ్లోకి చేరింది. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. శేఖర్ కమల సినిమాలు ఓవర్సీస్లో $1 మిలియన్ క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి. ఈసారి కుబేరా అందరికంటే ముందే చేరింది, సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. యునానిమస్గా చాలా పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాకి. టాలీవుడ్లో ఈ సినిమాతో మళ్ళీ సందడి షురూ అయింది. థియేటర్లన్నీ కలకల్లాడాయి. ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగపోయింది. కానీ కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ అంతా హౌస్ఫుల్ ఓట్లే కనిపించాయి. 2 వారాలు అదే కనిపించింది. ఇక డ్రేడేగా ఉండే మండే నుంచి కూడా అదే జోరు కనిపించింది. ఇక ఈ సినిమాకి విశాఖ, నెల్లూరు, హైదరాబాద్, ఉభయ గోదావరి, వరంగల్లో మంచి బుకింగ్స్ కనిపించాయి. తొలి రోజు 30 కోట్ల కలెక్షన్స్, 5 రోజులకి 100 కోట్ల కలెక్షన్స్, ఇక 16 రోజుకి 152 కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది. 17వ రోజు 1,80,00,000 వసూళ్లు రావచ్చంటున్నారు. గంటకి తొలి వారం అయితే బుకింగ్స్ పెరిగాయి. ఇక కుబేరా, కన్నప్ప, తమ్ముడు ఈ 3 సినిమాలు థియేటర్లు అయితే పంచుకుంటూ ఉన్నాయి. ఓవర్సీస్లో $2.8 మిలియన్ మార్క్ అయితే దాటింది కుబేరా సినిమా. ఇక ధనుష్, నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది. తమిళనాడులో కూడా 2వ రోజు నుంచి చాలా పాజిటివ్ టాక్తో కలెక్షన్స్ పెరిగాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో సుమారు 12 కోట్ల రూపాయలపైనే వసూలు తీసుకొచ్చింది ఈ మూవీ. ఇక ఓవర్సీస్లో మరో $500,000 మార్క్ అయితే అందుకునే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.